దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇది ఇప్పుడే లాంచ్ అయిపోయింది, తినేసినాము, డిన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఎంత పెద్దగా రాస్తున్నారు వీళ్ళు. సిగరెట్లు అమ్ముతారు, బట్ ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ కిల్స్ స్మోకింగ్ సీరియస్లీ హార్మ్స్ యూ అండ్ అదర్స్ అరౌండ్ యూ. ఏగో స్మోకింగ్ సీరియస్లీ హార్మ్స్ అండ్ అదర్స్. ఇంకా ఉన్నాయి, ఇంకా వార్నింగ్స్ వేరే రకంగా కూడా ఉన్నాయి. స్మోకింగ్ సీరియస్లీ హార్మ్స్. ఓకే, ఇంకేదో చూసినా నేను. స్మోకింగ్ ఇవ్వండి, గెట్ హెల్ప్ టు స్టాప్ స్మోకింగ్, కన్సల్ట్ యువర్ డాక్టర్ అంట. అడ్వర్టైజ్ చేస్తూనే వార్నింగ్ ఎంత బాగా ఇస్తారు చూడండి. స్మోకింగ్ కిల్స్. ఇంకోటి కూడా చూసినాను, యువర్ డాక్టర్ ఆర్ యువర్ ఫార్మసిస్ట్ కెన్ హెల్ప్ యూ స్టాప్ స్మోకింగ్. కానీ ఇది కాదు, ప్రొటెక్ట్ చిల్డ్రన్, డోంట్ మేక్ దెమ్ బ్రీత్ యువర్ స్మోక్ అట. ఇంకో వార్నింగ్, స్టాపింగ్ స్మోకింగ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఫెటల్ హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్ అంట. స్మోకింగ్ ఈజ్ హైలీ అడిక్టివ్, డోంట్ స్టార్ట్. యువర్ డాక్టర్ ఆర్ యువర్ ఫార్మసిస్ట్ కెన్ హెల్ప్ యూ. ఇది కాదు, ఇంకోటి మీరు ఏజ్ ఎక్కువ అవుతారు అని ఒకటి చూద్దాం. ఇది స్మోకింగ్ అండ్ కాజ్ అ స్లో అండ్ పెయిన్ఫుల్ డెత్. తర్వాత స్మోకింగ్ సీరియస్లీ హార్మ్స్ యూ, ఇది చూసేసినాము ఆల్రెడీ. అసలు ఇట్లా ఇస్తే బాగుంటుంది ఇండియాలో, ప్రతి కంట్రీ బాగుంటుంది కదా, అప్పుడు జనాలు అది చూసైనా. ఎనీవేస్, ఇంకోటి స్మోకింగ్ ఏజెస్ అగోండి, స్మోకింగ్ కాజెస్ ఏజింగ్ ఆఫ్ ద స్కిన్. ఇట్లా ఇది ఒకటి చాలా డిఫరెంట్, వింతగా అనిపించింది నాకు. 19 అవుతుంది, ప్రాజెక్ట్ రాయాలంట. సో ఖాళీ ఎవ్వరు లేరు ఎయిర్పోర్ట్లో, పెద్ద షాపర్స్ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. DXB ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓయ్, రికార్డ్ అయితేనే ఉంది గైస్. అక్కడ చూడండి, న్యూయార్క్, లండన్, దుబాయ్, న్యూఢిల్లీ, బీజింగ్ అంట. అంతటా 12 ఇక్కడ పని చేస్తున్నాడు. ఇదేంటిది, బ్రదర్హుడ్. ఓకే, ADF పైకి. సో ఐ హ్యావ్ టు గో టు D, సో ఐ హ్యావ్ టు గో అప్. ఇక్కడ ఏముంది, ఇదిగోండి ఆమె చూడండి, ఆమె ఎమిరాతి డిస్ట్రిక్ట్ అట్ట. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, గేట్ నుంచి గేట్కి చాలా నడుసుడు ఉంటుంది. సో బాగా గట్టిగా తినండి. ఒకవేళ ఇక్కడ ఇవ్వండి B32 హైదరాబాద్ బోర్డింగ్. ఓకే, సో ఇంకా విజయ్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఏదో చేయడానికి పోయినట్టున్నారు, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ హైదరాబాద్కి అయితే పోతున్నాం. పొద్దున ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంత 9:30 కదా, 10:30కా 10కో స్టార్ట్ అనుకుంటా, 10కి టేక్ ఆఫ్ అనుకుంటా. సో హైదరాబాద్ పోయేసరికి మిడ్ నైట్ 3 or 4 అవుతుంది. ల్యాండ్ అయ్యేసరికి, బయటకు వచ్చేసరికి పొద్దున 5 అంతే.